తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 65 లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ 3,000 రూపాయల పెన్షన్లను 4,000 చేశారని, గత 2 నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయలను చెల్లిస్తున్నట్టు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించడం లేదని, ప్రభుత్వ ఉద్యోగుల చేతే పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయించనున్నట్టు తెలియజేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని, గతంలో 2,700 కోట్ల రూపాయలను పెన్షన్లకు కేటాయిస్తే తాము 4,400 కోట్ల రూపాయలను పెన్షన్ల నిమిత్తం కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో ఈ పెన్షన్లు అందజేయనున్నట్టు తెలియజేశారు. చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 1వ తారీఖుకంతా 1,000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3,000 రూపాయలని 4,000 రూపాయలకు పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3 మాసాల బకాయిలు కూడా మేము జూలై 1వ తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1,000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3,000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4,000 కలిపి జూలై 1వ తారీఖుకి 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ దాదాపు 65 లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ 3,000 ఉన్నది 4,000 చేశాం. 5 విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3,000 నుంచి 4,000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి, లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3,000 నుంచి 4,000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5,000. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3,000 ఉన్నాయి, దాన్ని 6,000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్. రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3,000 నుంచి 6,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6,000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా, లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ విభాగం ఉంది. అందులో 2 రకాలు. పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన, వీల్ చైర్కే పరిమితమైన, అసలు పైకి లేలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15,000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4వ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు, క్రానిక్ డిసీజెస్, కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై, లివర్ విఫలమై, మరొక రకంగా ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని 5 విభాగాలుగా ఉన్నాయి.
ఆ 5 మందికి కూడా 5,000 రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక చివరి కేటగిరీ 5వది, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. అలాగే ప్రభుత్వ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ, అభయహస్తంలో పెన్షన్లు కానీ, అమరావతి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు. వీటిల్లో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత తలసీమియా ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో 10,000 రూపాయలు ఇస్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళకి 10,000 రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం హుందాగా ప్రవర్తిస్తే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బలమైన ప్రతిపక్షం ఉంటే నష్టం కాదని, టీడీపీ ప్రభుత్వం భావిస్తే మాత్రం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చని అన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ భావిస్తే ప్రతిపక్షం హోదా ఇవ్వరని, హోదా ఇస్తే ప్రజల సమస్యలపై గళమెత్తుతామని, ఇవ్వలేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగానే గౌరవించినారు కదా. ప్రతిపక్ష హోదా ఆ రోజున్న 23 సీట్లకు మరి 1/4 రావాలంటారు కదా ప్రతిపక్ష హోదా. 10%. మరి కేంద్రంలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో మనం దాదాపు 40 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. మరి పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంటే అలా ఉంటుంది అంతే కదా. దాంట్లో మనకు రూల్స్కి విరుద్ధంగా, రూల్స్కి అగెనిస్ట్గా వాళ్ళు చేయకపోవచ్చు. కాకపోతే హుందాగా ప్రవర్తించాల్సి వస్తే ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది మాకేం నష్టం కాదు, మాకు బలమైన ప్రతిపక్షం కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. ఎవరికి కూడా ఆన్సరబుల్ కాదు, మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అదే కదా, మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన విధానం ఉంటే ఇవ్వరు. దాంట్లో ఏముంది? ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఏముంది? ప్రతిపక్షం మాట్లాడడానికి, వాయిస్ రైజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష లీడర్గా, సో వైఎస్ఆర్సీఎల్పీ లీడర్గా ఆయనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రశ్నించే అవకాశం లేకుండా గొంతు దొక్కేటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సభలో ఈ 11 మందితో చేయగలిగేది ఏం లేదు. మీరు ఇస్తే 4 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాము, ప్రజలకు సభను వాచ్ చేస్తున్నటువంటి ప్రజలకు మన వాదన వినిపించగలుగుతాం. లేదంటే బయట మాధ్యమాల్లో, ప్రెస్ మీట్లో, సభల ద్వారానే ప్రజలకు వినిపించగలుగుతాం. దానివల్ల ఇస్తే హుందాగా వ్యవహరించినారనుకుంటారు. ఇవ్వలేదు, నెక్స్ట్ 2029 ఉండనే ఉంది కదా. శ్రీకాకుళం జిల్లా రాజంలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం చెలరేగింది. ఈ కేసులో శ్రీకాకుళానికి చెందిన నవీన్ పట్టుబడ్డాడు. దాదాపు 3 గంటల పాటు నవీన్ గ్యాంగ్ గౌతమ్ ను చితకబాదింది. అలర్ట్ అయిన గొల్లవిధి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గురబాం తోటలో అపస్మారక స్థితిలో ఉన్న గౌతమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రాకను గమనించి నవీన్ గ్యాంగ్ అప్పటికే పరారైంది. మొత్తం 8 మంది ఈ కిడ్నాప్ లో భాగస్వామ్యమైనట్టు సమాచారం. వారి కోసం 3 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న గౌతమ్ రాజాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ పరిధిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్లకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి తరలిస్తున్న 2 కార్లతో పాటు 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గుజరాత్ మీదుగా తూర్పు విదర్భ వరకు ద్రోణి ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4-5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలోనూ 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం పేరుతో పేదలకు సాయం. ఆచంట మండలం వల్లూరులో నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్ట్ సభ్యులు. ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయవద్దు, కూటమి ప్రభుత్వానికి సూచించిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు.
భీమవరంలో ప్రభాస్ కల్కి సినిమా సందడి, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో సినిమా తీశారన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. నర్సాపురంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగుల పంపిణీ, విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.